హలో గైస్, ఈరోజు మనం నెదర్లాండ్స్ దేశంలోని ఒక బ్యూటిఫుల్ సిటీకి అయితే వెళ్తాము. మంచి కెనాల్ పక్కన రెస్టారెంట్స్, చిన్న చిన్న ఊరు అనమాట. అది చాలా చిన్న ఊరు. ఆ ఊరు యాక్చువల్గా టూరిస్ట్ ప్లేస్ గా కాకుండా సైలెంట్ గా ఉండే ఊరు. ఏదైనా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ ఊరికి అయితే వెళ్ళాలి మనం. సో ఆ ఊరి పేరు వచ్చి లీవార్డెన్. నాకు యాక్చువల్గా అక్కడ ఆఫీస్ వర్క్ ఉంది. సో అలానే ఒక వీడియో తీద్దామని చెప్పి ట్రై చేస్తాను. నేను ఉండే ప్లేస్ నుంచి అంటే ఆమ్స్టర్డామ్ నుంచి లీవార్డెన్ కి 2.5 hour జర్నీ అయితే ఉంది. ఇప్పుడు టైం వచ్చి 8 అవుతుంది. సో అరౌండ్ 10:30, 11 అయితే అక్కడికైతే నేను రీచ్ అవుతాను. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం అయితే మనం చూసేద్దాం రండి. సో మనమైతే 2 trains చేంజ్ అవ్వాలి. మనకి ఫస్ట్ ట్రైన్ అయితే వెనక వస్తుంది. ఆ ట్రైన్ ఎక్కేసి దిగేసి సెంట్రల్ లో దిగేసి మళ్ళీ ఇంకొక ట్రైన్ ఎక్కి లీవార్డెన్కి వెళ్తే వెళ్ళాలి. సో లెట్స్ గో ఇన్సైడ్. మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 2 hours తర్వాత మనం లీవార్డెన్ కి అయితే చేరుకుంటాం. ఆల్మోస్ట్ లీవార్డెన్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి మనకి వెల్కమ్ చెప్తుంది ఈ కెనాల్ అయితే. కెనాల్ లో షిప్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి. సో లీవార్డెన్ 10:44 కి మనం అరౌండ్ 8 o'clock అయితే బయలుదేరాం ఇంటి దగ్గర. ఇప్పుడు 10:44 అయింది. సో లెట్స్ గో. సో మనమైతే ఇప్పుడు లీవార్డెన్ ట్రైన్ స్టేషన్ లో అయితే దిగేసాము. చూడండి అంతా వెల్కమ్ చెప్తాంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని. కొంచెం చిన్న ఊరులానే ఉంది. లోపలికి వెళ్ళి ఆ ఊర్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం రండి. సో ఇక్కడ చూసారంటే బిల్డింగ్స్, బయట అయితే బస్ స్టాండ్ అయితే ఉంది. అక్కడ బస్ స్టాప్ అయితే కనిపిస్తాను. అండ్ ఈ వీడియోని అయితే ఒక లైక్ చేసి అయితే చూడడం అయితే స్టార్ట్ చేయండి. సో దట్ రీచ్ ఎక్కువ ఉంటుంది. స్టేషన్ నుంచి బయటకు వెళ్ళడానికి ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ గా అయితే వీళ్ళు బ్రిడ్జ్ అయితే తయారు చేస్తున్నారు వుడ్తో. సో బాగుంది. సో ఇదే అనుకుంటా దారి బయటికి. సో మనకి రైల్వే స్టేషన్ అయితే ఇలా ఉంది. చిన్న రైల్వే స్టేషనే, బట్ బాగుంది కాంపాక్ట్ గా. సో మనం అయితే ఇప్పుడు బయటికి అయితే వెళ్దాము. బయటికి వెళ్ళడానికి ఇటుపక్క అనుకుంటా దారి. ఇప్పుడే బయటికి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి ఒక మంచి క్లాక్ తో అయితే ఈ బస్ స్టాండ్ అయితే ఉంది. ఇది బస్ స్టాండ్ అనమాట. అక్కడ బస్సెస్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి మధ్యలో ఒక మంచి అట్రాక్టివ్ గా ఒక అమ్మాయి అబ్బాయి ఫోటో పెట్టి వాళ్ళిద్దరు ఒకరొకరు చూసుకునేలాగా చాలా బాగా అయితే ఉంది ఎన్విరాన్మెంట్ అంతా. సో ఇది రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే అది వచ్చి గవర్నమెంట్ బిల్డింగ్, ఇది వచ్చి టాక్సీ లైన్. నేను ఎందుకు ఇక్కడ తిరిగి నడుస్తానా. పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. సో కొంచెం ముందుకెళ్తే కెనాల్స్ అవి ఇవి వస్తాయి. కెనాల్స్, రెస్టారెంట్స్, మంచిగా మ్యూజియంస్ అవి వస్తాయి. సో మొత్తం చూద్దాము. లెట్స్ గో. సో ఇది ఎంట్రన్స్ అనమాట రైల్వే స్టేషన్ కి. సో చూడండి అందరూ సైకిల్స్ లో అయితే బాగా తిరుగుతూ అంటారు ఇక్కడైతే ఊర్లంతా. ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ ఫ్లాగ్స్ అయితే వేస్తున్నారు. ఎందుకు వేస్తారో తెలియదు, మరి చూద్దాం. ఇక్కడ చూడండి ఇందులోనే నడవాలా. ఇందులో ఈ రెడ్ అక్కడైతే మీకు కనిపిస్తుంది రెడ్ రోడ్డు, అవి మొత్తం సైక్లింగ్ రోడ్ అనమాట. ఇలా సిమెంట్ రోడ్ లా కనిపించేది మాత్రం మనం నడిచేదానికి. సో అక్కడే నడవాలా. ఒకవేళ అట్లా అదుపు తప్పి కానీ ఆ సైకిల్ రోడ్లో నడిస్తే సైకిల్స్ అయితే రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ఇక్కడ చూడండి అన్ని ఫ్లాగ్స్ అన్ని పెట్టున్నారు. మేబీ యూరోపియన్ కంట్రీస్ ఫ్లాగ్స్ ఏమో ఇవన్నీ. ఇది ఈ టౌన్ లో వచ్చి మిక్స్ ఆఫ్ ఓల్డ్ అండ్ న్యూ బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. చూడండి ఇది చాలా ఓల్డ్ బిల్డింగ్. ఇక్కడ చూసామంటే ఇది చాలా న్యూ బిల్డింగ్ లాగా ఉంది. సో ఓల్డ్ అండ్ బిల్డింగ్. ఇక్కడ ఏదో ఒక రెస్టారెంట్స్ లాగా అయితే వీళ్ళు అరేంజ్ చేసుకొని ఉన్నారు కంప్లీట్ గా. ఇది గవర్నమెంట్ ఆఫీసు, దేనికో రిలేటెడ్. సో అక్కడ ఎదురుగా మీరు బిల్డింగ్స్ చూసారంటే ఓల్డెన్ ఆర్కిటెక్చర్ లో ఇటుకలతో కట్టిన బిల్డింగ్స్ అయితే ఉంటాయి. వాళ్ళు దాన్ని ఎంత బాగా అయితే డెకరేట్ చేసుకుంటారంటే చూడగానే ఆకర్షించేలాగైతే ఉంటది. ప్రతి బిల్డింగ్ ఇలానే ఉంటది ఇక్కడ, ఎవ్రీ బిల్డింగ్. సో రోడ్స్ గానీ చాలా నీట్ గా అయితే ఉంటది అన్నమాట ఈ ఊర్లో. ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా. కానీ కొన్ని అంటే కంప్లీట్ గా మొత్తం నీట్ గాని కాదు, కానీ ఒక 70-80% అయితే నీట్ గానే మెయింటైన్ చేస్తారు వీళ్ళైతే. ఇక్కడ చూడండి మొత్తం రెస్టారెంట్స్. మేబీ ఇంకా ఓపెన్ చేయలేదేమో. నేను మార్నింగ్ వచ్చాను కదా. ఇక్కడ ఫుల్ కెనాల్ అయితే ఉంటది బాగా అని. ఇక్కడ చూడండి చిన్న స్టాచ్యూ లాగా పెట్టారు. మొత్తం కెనాల్స్ అనమాట.
సో ఈ కెనాల్లో మంచి మంచి షిప్స్, ఓల్డెన్ షిప్స్ అయితే ఉన్నాయి. చాలా ఓల్డ్ షిప్, అది చూడండి, సైలింగ్ షిప్, చాలా ఓల్డ్ది. నాకు తెలిసి అది వెళ్తుందో తెలియదు కానీ దాంట్లో కొంతమంది జనాలు అయితే నివసిస్తూ ఉంటారు. సో ఇటు చూడండి, యూనివర్సిటీ ఆఫ్ గ్రోనింగన్. యాక్చువల్గా యూరోప్ కంట్రీస్లో చాలా మంది మాస్టర్స్ చదివేదానికైతే వస్తుంటారు కదా, చాలా యూనివర్సిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ప్రతి ఊర్లో మ్యాక్సిమం ఒక యూనివర్సిటీ అయితే ఉంటుంది ఇక్కడ. సో చూడండి కాసేపు అట్లా ఊరు మొత్తం. సో చాలా చక్కటి వాతావరణం అయితే ఉంది ఇక్కడ. మంచిగా బిల్డింగ్స్, పక్కన కెనాల్లో షిప్స్. వావ్, ఇందు వదన కుందరోదన. వావ్, బాగుంది చూడడానికి అయితే. సైకిల్స్ లో అయితే బాగా తిరుగుతారు ఇక్కడ కూడా. ఎక్కడికి వెళ్ళినా నెదర్లాండ్స్ లో సైకిల్ అయితే రెగ్యులర్ గా అయితే ఉంటది అనమాట. ఇవన్నీ షాప్స్, బట్ ఇట్స్ క్లోజ్డ్ అనమాట. నేను వచ్చిన 11 కూడా ఇంత క్లోజ్ ఎందుకు చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లా. అంటే వీళ్ళు చాలా ఫంక్షన్లు ఉంటారండి. అంటే ఇప్పుడు 6 క్లోజ్ చేస్తారంటే 6 క్లోజ్ చేస్తారు. ఒకవేళ వ్యాపారం వచ్చింది 6కి, అరే ఒక 2 రూపాయలు వేసుకుందామని ఉండదు వాళ్ళకి. ఆ 6 క్లోజ్ అంటే వాళ్ళు రేపు రండి అని చెప్పేస్తారు డైరెక్ట్గా. అట్లా ఉంటుంది ఇక్కడ వీళ్ళతో వ్యాపారం. అండ్ చాలా ప్రొఫెషనల్. అండ్ వాళ్ళ పర్సనల్ లైఫ్కి అయితే బాగా వాల్యూ అయితే ఇస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ మనీ అనమాట. మెయిన్గా పర్సనల్ లైఫ్కే మంచి వాల్యూ ఇస్తారు. మనీని అయితే వాళ్ళు సెకండరీగా చూస్తారు. అండ్ సంపాదించిన మనీ కూడా బాగా అయితే ఖర్చు పెట్టడానికి అయితే చూస్తారు. అంటే ఎంజాయ్ చేయడానికి, వాళ్ళు ఖర్చు పెట్టుకునేదానికైతే బాగా చూస్తారు ఇక్కడ. అది నేను అబ్జర్వ్ చేశా ఈ 3 monthsలో నేను వచ్చినప్పటి నుంచి. హ్యాపీగా ఈ కెనాల్ పక్కన అలాగా కూర్చొని అలా ఈవినింగ్స్, మార్నింగ్స్ అంతా గడిపేయచ్చు ఇక్కడైతే. టైమే తెలీదు యూరోప్ కంట్రీస్లో, ఎందుకంటే నేచరు అంత బాగుంటుంది అనమాట ఇక్కడ. ఇది చూడండి, ఈ బిల్డింగ్ ఇంతకుముందు మనం రైల్వే స్టేషన్లో దిగగానే కనబడిన బిల్డింగ్. మేబీ ఐ మే వాంట్ టు గో దేర్. సో చిన్న బ్రిడ్జ్ అనమాట కెనాల్ నుంచి దాటుకునేదానికి. అండ్ సైకిల్స్ చూడండి, చిన్న సైకిల్ వెళ్ళిపోతాడు ఆయన. ఇదైతే మనకు తెలిసి మెయిన్ సిటీ సెంటర్లా ఉంది. వీళ్ళిద్దరు ఎవరో ఎన్నో మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు యూరోపియన్. సో కెనాల్ ఫ్రంట్ వ్యూ అనమాట. ఇక్కడ ఎవరో ఒక ఆయన నిలబడి వాటర్లో సేలింగ్ చేస్తాడు. ఇక్కడ చూడండి, ఫుల్ ఆఫ్ బోట్స్ కానీ, సైక్లింగ్ కానీ, బ్రిడ్జెస్ కానీ, పెద్ద పెద్ద బిల్డింగ్స్. సో ఇది కాంబినేషన్ ఆఫ్ ఏన్షియంట్ అండ్ మోడర్న్ లాగా అయితే ఉంది ఈ ఊరు. కొంచెం ఏన్షియంట్గా ఓల్డ్ బిల్డింగ్స్, కొంచెం మోడర్న్గా న్యూ బిల్డింగ్స్, రెండు కలగలిపి ఉన్న నగరమే ఈ లీవార్డెన్ అనమాట. చూడండి చాలా బాగా కట్టారు ఈ బిల్డింగ్. వాటర్ అయితే బాగాలేదు అంతగా. లెట్స్ గో, ఇంకా చూపిస్తాను, స్టే ట్యూన్. ఇంతవరకు చూసినారంటే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి మన ఛానల్కి, మన ఈ వీడియోకి. ఇది చూడండి, ఓల్డ్ కార్, వింటేజ్ కార్, చాలా బాగుంది వింటేజ్ కార్. సో ఇప్పుడే మన వర్క్ అయిపోయింది అనమాట, మేము బయటకు వచ్చాము. ఇక్కడ ఒక మంచి ప్లేస్ అయితే ఉంది. అదేమంటే మనకి ఇటలీలో ఆ లీనింగ్ టవర్ అయితే ఉంటుంది కదా, అదే విధంగా ఇక్కడ కూడా ఒక టవర్ ఉందంట. సో అక్కడికైతే మనం వెళ్దాం, ట్రై చేద్దాం అక్కడ ఎక్కడ ఉందో ఏమో అని. సో ఆ సెంట్రల్కి వెళ్తే అయితే వస్తుందని చెప్పారు. సో లెట్స్ గో, అక్కడికి వెళ్దాం. ఇక్కడ చూడండి మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు లోపల. దీంట్లో బట్టలు ఇప్పేసి మొత్తం బోటింగ్ చేస్తున్నారు. ఇక్కడైతే బాగుంది ప్లేస్, మంచిగా కెనాల్లో అలా బోటింగ్ చేసుకుంటా జనాలు, అంత బాగుంది. చూడండి పెద్ద షిప్ ఏదో కనిపిస్తుంది, మంచిగా కెనాల్స్ ఉన్నాయి. బిల్డింగ్ అయితే చాలా బాగుంది. మేబీ ఓల్డ్ బిల్డింగ్ అనుకుంటా, చాలా ఓల్డ్ బిల్డింగ్, చాలా అద్భుతంగా అయితే ఉంది.
కొంచెం ముందుకెళ్తే ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ బ్రిడ్జిని దాటుకొని వెళ్తే నేను ఇంతకు ముందు చెప్పిన ఆ లీనింగ్ బిల్డింగ్ అని చెప్పాను కదా, అదైతే వస్తుంది. ఇక్కడ చూడండి, రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది, చాలా నీట్గా అయితే ఉంది. జనాలు ఎక్కువ లేరు, అందరూ ఇంట్లో ఉంటారు. మొత్తం రెసిడెన్సెస్ బిల్డింగ్. సో ఇక్కడ అందరూ వచ్చి సన్ బాత్ చేసుకుంటున్నారు. అంటే వీళ్ళకి ఎండాకాలం తక్కువ కదా ఉండేది, అందుకని చెప్పి ఉన్న ఎండాకాలాన్ని వాడుకుందామని చెప్పి మొత్తం వచ్చి సన్ బాత్ అయితే చేసుకుంటా అంటారు. నైస్. ఇక్కడ చూడండి, మనకి ఇటలీలో పీసా టవర్, అదే లీనింగ్ టవర్ ఉంటుంది కదా, ఒకవైపు ఒరిగిపోయి ఆ విధంగా అయితే ఇక్కడైతే ఉంది. దీన్ని ఇక్కడ స్పెషల్ అంటారు లీవార్డెన్లో. ఇలా ఉండడం అనేది వీళ్ళు నెదర్లాండ్స్ లో ఇది పీసా టవర్ అని చెప్పి అయితే అంటారు. కొంచెం దాని ముందుకైతే వెళ్దాము, అది ఎలా ఉందో చూద్దాం. మీరు చూసారంటే కొంచెం లీన్ అయి ఉంది ఆ బిల్డింగ్, కొంచెం ఒకవైపుగా ఒరిగి అయితే ఉంది. సో వాళ్ళు చెప్పిన మాటకి అదైతే అట్లే ఉంది బిల్డింగ్ అయితే. బట్ పీసా టవర్ ఇంకా బాగా లీన్ అయిపోయి ఉంటుంది, ఇది కొంచెం అలా ఉంగుంది అది అంతే. సో పదండి, మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి లోపల. లెట్స్ సీ. ఈయన ఎవరో చేతులు కట్టుకొని మంచిగా అయితే ఉన్నాడు. ఫ్రాన్సిస్ హెవర్స్ కెమెట్ అంట. 1835 నుంచి 1894 వరకు ఉన్నాడు. బాగుంది. సో ఇక్కడ బిల్డింగ్స్ అయితే చూడండి, చాలా ఓల్డ్ బిల్డింగ్స్. ఆ బిల్డింగ్స్ ఆనుకునే ఆ టవర్ అయితే ఉంది పక్కనే. సో బాగుంది. కిందంతా షాప్స్ ఉన్నాయి అనుకుంటా, షాప్స్ అయితే క్లోజ్ చేస్తున్నారు. సో ఇటు పక్క వచ్చి కెనాల్, ఆ కెనాల్ పక్కన అక్కడైతే రెస్టారెంట్ అయితే ఒకటి ఉంది. మంచిగా ఉంది ఇక్కడ వైబ్. ఇక్కడ కెనాల్ ఉంది, ఇటువైపు అంటే మంచిగా బిల్డింగ్స్, రోడ్స్. సో మనం ఇండియాలో బీచ్ రోడ్స్ అంటాం కదా, ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా బీచ్ రోడ్ లానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, దగ్గరికి అయితే వచ్చాము. ఇది కొంచెం లీన్ అయినట్టు అనిపిస్తుందా మీకు అనిపిస్తా అంటే కమెంట్ చేయండి, లేదంటే కూడా కమెంట్ చేయండి. నాకైతే రియల్ గా చూసినప్పుడు మాత్రం కొంచెం లీన్ అయినట్టే ఉంది, కొంచెం వంగినట్టే ఉంది ఈ బిల్డింగ్ అయితే. సో ఇటువైపు నుంచి చూడండి కొంచెం లీన్ అయినట్టుంది, అటువైపు నుంచి పెద్దగా అనిపించలేదు. కానీ ఇక్కడ కింద చూడండి బాగా లీన్ అయినట్టు అయితే అనిపిస్తుంది. సో వీళ్ళగో ఇంకా ముందుకు వెళ్దాము, చూద్దాం ఏముందో. ఏదో బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి, చూద్దాం. లీనింగ్ బిల్డింగ్ పక్కన సందులో అయితే వచ్చాము. ఈ సందులో చూడండి ఇల్లులు ఎలా ఉన్నాయో, చాలా ఓల్డ్ హౌసెస్. ఇక్కడ చూడండి కొంచెం న్యూ హౌస్, న్యూ బిల్డింగ్. ఇవన్నీ ఓల్డ్ బిల్డింగ్స్ లాగా ఉన్నాయి. ఇటు నుంచి వెళ్తే మనకి ఆ సెంట్రల్ అయితే వస్తుందంట. సో వెళ్ళి చూద్దాం. సో మనం అయితే సెంట్రల్ మార్కెట్ స్క్వేర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఫుల్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి, స్టాచ్యూస్, సన్న స్ట్రీట్స్, అండ్ దెన్ ఒక కెనాల్ చుట్టూ అయితే ఇక్కడ చూడండి వాళ్ళు బోట్లోనే కూర్చొని ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడే తాగుతా, ఆ బోట్లోనే తింటా అయితే ఫుల్గా అయితే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో మనం ఇట్లా వెళ్దాం. ఇక్కడ విబరా అయితే ఉంది, అండ్ షాప్స్ అయితే ఉన్నాయి, చాలా షాప్స్. సో అక్కడ ఏదో ఒక సినిమా అని రాసి ఉంటుంది, సో సినిమా థియేటర్ అనుకుంటా. సో మనం ఇలానే వెళ్దాం, కొంచెం దూరము, ఎట్లుందో చూద్దాం. సో బిల్డింగ్స్ అన్నీ ఆమ్స్టర్డామ్లో ఉన్నట్టే ఉన్నాయి, అన్నీ ఎత్తుక్కొని పక్కన. బాగుంది. ఇది వచ్చి కెనాల్ క్రూజ్ అనమాట. ఒక పర్సన్కి €5 అంట. 8 మంది అయితే 1.5 hour €8 అని అయితే రాస్తుండది. సో కెనాల్ క్రూజ్ అయితే ఇక్కడ బాగా ఫేమస్ అనమాట. అంటే ఈ నీళ్ళలో అలా పడవలో కూర్చొని అలా పాటలు పాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక 1 hour 1.5 hour అలా నీళ్ళు మధ్యలోకి అయితే తీసుకెళ్తారు, బాగుంటుంది అక్కడైతే. సో ఇక్కడ సన్న స్ట్రీట్, బాగుంది స్ట్రీట్. ఇట్లా కొంచెం ముందుకెళ్ళామంటే ఇక్కడ పీపుల్ మినియేచర్ అని చెప్పి చిన్న మనుషుల బొమ్మలు ఉండేవి అయితే ఒక ప్లేస్ ఉందట, అంటే చెక్కినట్టు ఉంటుంది అనమాట. సో అట్లాంటి ప్లేస్ ఒకటి ఏదో ఉందంట, అది వెళ్ళి చూద్దాం. ఇక్కడ కొంచెం దూరం వెళ్తే వస్తుందని చెప్పారు. సో ఈ స్ట్రీట్ అయితే చాలా లైవ్లీగా ఉంది, ఎందుకంటే మొత్తం షాప్స్ ఉన్నాయి. బట్ ఒకటే అంటే ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాయి, షాప్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నాయి. ఇప్పుడు టైము 6 అయింది అది. సో 6 కంతా వీళ్ళు మొత్తం క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతారు. మేబీ కొంచెం మార్నింగ్ వచ్చినుంటే ఫుల్ జనాలు అయితే ఉండుంటారేమో ఇక్కడ.
సిక్స్ కంతా వీళ్ళు క్లోజ్ చేసుకొని షాప్స్ అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ ఏదో ఫుల్గా అద్దాలు అయితే పెట్టేస్తున్నారు. సో అమ్ముతారా లేకుంటే ఏమో తెలీదు, ఏదో ఉంటుంది దీనికి. అద్దాలు అయితే పెట్టున్నారు మొత్తం. యా, ఇట్స్ నైస్ ప్లేస్ టు విజిట్. సో ఇక్కడైతే మనం చూసామంటే ఒక రాజభవనం లాంటి ఇదైతే ఉంది. ఇది నాకు తెలిసి కాలేజ్ అనుకుంటా. సో ఈ సెంట్రల్ దగ్గర ఇక్కడైతే చాలా బాగుంది ప్లేస్. మంచిగా రెస్టారెంట్స్ కానీ బిల్డింగ్స్ అండ్ వైబ్ అవ్వడానికి ఫుల్ ఆఫ్ ఫుడ్ మొత్తం అయితే వస్తుంది ఇక్కడైతే మనకి. చూసారు కదా లీవార్డెన్, బాగుంది అనిపించింది నాకైతే. చిన్న ఊరు కానీ మంచిగా అయితే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి అయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి. నేనైతే మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడానికి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. సో రైలు ఎక్కి చలో ఆమ్స్టర్డామ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్, టేక్ కేర్, జై హింద్.